విశాఖ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అన్యాయాలు అక్రమాలు కొన్ని న్యూస్ పేపర్స్ లో వస్తే నేను వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడం జరిగిందన్నారు దేవర శంకర్ యాదవ్. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని తెలిపారు. కేవలం ప్రశ్నించినందుకు పీతల మూర్తి వాళ్ళ అనుచరులు ముగ్గురు తనను చంపడానికి ఇంటికి వచ్చారన్నారు. ఇంట్లో ఉన్న నన్ను బయటకు పిలిచి దుర్భాషలాడి నా మీద విచక్షణ రహితంగా పిడిగుద్దులతో దాడి చేశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు సరిగ్గా స్పందించలేదన్నారు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. న్యాయం జరగని పక్షంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి న్యాయం కోసం పోరాడతానని తెలిపారు. నా వయసు 26. 2024 విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే నేను ఫిల్మ్ మేకర్కి కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాలని క్వశ్చన్ చేస్తున్నానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పని చేయపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతల మూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఎలాగా వల వేస్తున్నాడని ప్రతీదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇది లోకల్ న్యూస్లో ఎందుకు వస్తుంది, సిటీ న్యూస్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అతను క్వశ్చన్ చేశాను. అది కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూసి నా మీద ఈరోజు 22/5/2024 మధ్యాహ్నం 12 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు